ఓ వృద్ధు వచ్చునప్పుడు బాలు ప్రాణంబులు విను ఎగయజోచును అతనికి లేచి ప్రణతి చేసనేని పాదునబడియవి తుంటి ఎట్ల ఉండు తుంటి ఎట్ల నిలుచు దురిత దూరా. ధర్మరాజా, నీ రాజ్యంలో ముందు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఇలా ఉండేలా చూసుకోవయ్యా. పెద్దవాళ్ళు, వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తున్నారు అంటే బాలు ప్రాణంబులు ఎగయజూచు, మనకి తెలియకుండా మన శరీరంలో ఓ పరిణామం జరుగుతుంది. ఇది శాస్త్రీయమైన ప్రక్రియ. యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది. ఇందాక నన్ను పరిచయం చేస్తూ వారు ఒక కొత్త ప్రక్రియ చెప్పారు. మేధా పరీక్ష అవధానం చేశారు మీరు బెంగళూరులో అన్నారు. చేశాను. ఏమిటో తెలుసా? అది చెప్పకపోతే అదేమిటో అనుకుంటా. నిమ్హాన్స్ అని ఉంది అక్కడ, ఏదో అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాన్స్ అంట. అక్కడ ప్రయోగాలు చాలా జరుగుతాయి. అక్కడ నేను 2006లోనో 2008లోనో ఒక అవధానం చేశాను. విచిత్రమైన అవధానం, అష్టావధానమే, కానీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు. నేను ఒక్కడనే ఉంటాను. ప్రేక్షకులు ఉంటారు 8 మంది. ఆ ల్యాబొరేటరీ, అది ప్రయోగశాల, అందులోనే ఉంటారు 8 మంది, నలుగురిటు. మొత్తం నేను ఇలా కూర్చోబెట్టి చుట్టూ ఒక 100 వైర్లు పెట్టా. మొత్తం ఇక్కడ వైర్లు ఒళ్ళంతా తేగలే. పైగా కాస్త కదిలితే షాక్ కొడతాయి కూడా. ఎందుకు అంటే పక్కన మొత్తం 6 కంప్యూటర్లు పెట్టా. అవధానం చేస్తూ ఉంటే మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వైర్లన్నీ దానికోసం. అది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. ఇంత కఠినమైన అవధానాన్ని నేను హాయిగా 1.5 గంటలో మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల చేయగలిగాను. అంతా అయిపోయాక వారు నాకు ఒక 16 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. ఏముంది ఇందులో అన్నారు. మొత్తం మీద మెదడు పనిచేస్తుందండి అన్నారు. సంతోషం అన్నారు. నేను అడిగా, రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి చూపించాలా వద్దా? మెదడు పనిచేస్తుంది అన్నారు. కాబట్టి మా ఆవిడకి చూపించాను. లేదా మెదడు లేని వాళ్ళు చేసుకున్నానని బాధపడుతుంది. ఏదో ఉందనుకున్నాం, ఎంతకాలానికి ఏమీ లేదన్నమాట. ఈ రిపోర్ట్లో కూడా ఉంది, మెదడు లేదు. మెదడు పనిచేస్తుంది. కానీ ఆ దైవానుగ్రహం అనేది, ప్రతిభ అనేది ఎంత ఆశ్చర్యకరమైనదంటే అందులో వారు రాశారు. నా దగ్గర ఎప్పటికీ ఉంది, అది రాశారు. నిషిద్ధాక్షర పద్యం చెబుతుంటే ఎలా ఉందో, దత్తపది చెబుతుంటే ఎలా ఉందో, సమస్య చెబుతుంటే ఎలా ఉందో, అప్రస్తుత ప్రసంగానికి చలోక్తి విసురుతుంటే ఎలా ఉందో అన్నీ చెప్పాను. మొత్తం మీద ఏమిటి ఉంది అని అడిగాను. ఏ రహస్యం వల్ల సాధించగలుగుతున్నాడు? దట్ వీ కెనాట్ ఐడెంటిఫై అన్నారు. అది దైవానుగ్రహం, అది ప్రజ్ఞ, అది ప్రతిభ. కొన్ని ప్రజ్ఞలు అంతే, యంత్రాలకు అందే విషయాలు కాదు. అమ్మవారు ఎటువంటిది అంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. అది మామూలు యంత్రాలకు అందే విషయం కాదు. ఒక్కొక్క వ్యక్తికి జన్మాంతర సుకృతం కారణంగా, ఈ జన్మలో చేసిన కృషి కారణంగా అది వస్తుంది. వారిని మనం గౌరవించుకోవడం, ఆ కళని కాపాడుకోవడం అంతే. అంత మనకి వచ్చేవాడు వస్తుంది. ఏదైనా పాండిత్యం అనేది కృషి చేస్తే వస్తుంది. ఈ ఉపన్యాసం ఇవ్వడం కూడా కృషి చేస్తే వస్తుంది. కానీ కవిత్వం రావాలంటే చాలా కష్టం. అందుకే నాకు వారి వేళ పరిచయం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. వారు నా సాగర ఘోష కావ్యం గురించి చెప్పారు. నా ఇల్లు, మా అమ్మాయి అంటే సాగర ఘోష. మాకు అమ్మాయి లేరు కదా, నా కావ్యమే మా అమ్మాయి. దాని పేరు ఎవరైనా ఎత్తితే నాకు ఆనందంగా ఉంటుంది. ఈయన అవధానాలు చేశారు, ఈయన ప్రవచనాలు ఇచ్చారు, కానీ సాగర ఘోష కావ్యం రాశారు అంటే అమ్మాయి నేను చేసిన పనిని ఈయన ఒకటి గుర్తించాడు అనుకున్నాను. 1116 పద్యాల కావ్యం. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, మొత్తం 30 దేశాల చరిత్ర అంతా మన అద్వైత సిద్ధాంతం ప్రకారం వేదం ఏం చెప్పిందో, శంకరాచార్య ఏం చెప్పారో అలాగే జరిగింది. చూసుకోండి. 1116 పద్యాల్లో కవిత్వంతో నిరూపణ చేశాం. అది సాగర ఘోష కావ్యం. అది పూర్ణంగా 1116 పద్యాలు చదివితే మనిషికి మనస్సు బాగుపడుతుంది. భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం. భౌతికంగా ఆరోగ్యము బాగుంటుంది, మానసికంగా సమాజము బాగుంటుంది. నవోదయ, కాచిగూడ నవోదయాలు దొరుకుతుంది ఆన్లైన్లో. ఇప్పటికి 8 సార్లు ముద్రణ వేసాం. 2,000 కాపీలు చొప్పున. మళ్ళీ 9వసారికి సిద్ధమవుతుంది. ఆ కవిత్వం ఉందే, అది భగవంతుడి యొక్క వరం అండి, ప్రతిభ. అది జన్మాంతర సుకృతం. పూర్వజన్మలో శివ పూజ చేస్తే ఈ జన్మలో కవిత్వం వస్తుంది అంటారు. సరస్వతి పూజ చేస్తే నిలబడుతుంది అంటారు. అదేదో జరిగిందో నాకు తెలియదు, మా అమ్మదయ. ఆ
ప్రయోగశాలలోనూ ఇటువంటి అవధానం చేస్తే అర్థమైంది, ఒక అద్భుతం జరుగుతుంది. నిజమే, అది మనస్సు. మానవుని మనస్సును ఎవరు అంచనా వెయ్యలేరండి, ఎంతకైనా వెళ్ళిపోతుంది అది. మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చోటు కనపడదండి, కానీ ఆలోచనలు వస్తున్నాయి, విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడులోంచి వస్తున్నాయి. మెదడులో ఎక్కడ? అతి సూక్ష్మ. ఆ అతి సూక్ష్మాన్ని ఛేదించుకుంటూ వెళితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ శక్తి దర్శనం అవుతుంది. ఆ శక్తి దర్శనం అయినవాడు మళ్ళీ అవధానము చేయడు, ప్రవచనము చెప్పడు, కవిత్వము చెప్పడు, ఇక అందులోనే ఉంటాడు. అదో పెద్ద ఇబ్బంది, లోకానికి నష్టమే దానివల్ల. కానీ ఆ వ్యక్తికి చాలా ప్రయోజనం. ఇక నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. అలా ఉండిపోయిన వారే శంకరాచార్య, అలా ఉండిపోయిన వారే కంచి పరమాచార్య, అలా ఉండగలిగిన వారే శృంగేరి భారతీయ తీర్థస్వామి, అటువంటి మహానుభావులు ఉంటారు. అలాగే నిర్వికల్ప సమాధి అంటే రమణ మహర్షి అటువంటి మహానుభావులు. అలాగ ముందు మనం ఈ స్థితికి చేరాలంటే ప్రాథమికమైనది ఏమిటో భీష్ముడు చెబుతున్నాడు. పెద్దవాళ్ళు రాగానే పిల్లాడిలో చిన్న వయసులో ఉన్న వాళ్ళ ప్రాణాలు పైకి లేచిపోతాయట. వీళ్ళు లేవకపోయినా ప్రాణం లేస్తుంది పైకి, ముక్కులోంచి కళ్ళల్లోంచి నోట్లోంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది అది. ప్రాణంబు ఎగయజూచును. ఎందుకంటే తనకంటే పెద్దవాడు, తనకంటే అనుభవం ఉన్నవాడు, తనకంటే గొప్ప జీవుడు. ఓ పోలీసుని చూడగానే దొంగ భయపడినట్టే పెద్దవాడిని చూడగానే లోపల చిన్నవాడి ప్రాణం భయపడుతుంది, లేచి పైకి లేస్తుంది. అది మనకు అర్థమయ్యే విషయం కాదు, కానీ యంత్రాలు పెడితే అర్థమవుతుంది, దొరుకుతుంది ఆ మీటర్. ఈసీజీ తీస్తారా ఎలాగా అలా అర్థమైపోతుంది ఏం జరుగుతుందని చూస్తే. బాలు ప్రాణంబు ఎగయజూచును. అలా పైకి వెళ్ళిపోయేటువంటి ప్రాణాన్ని మళ్ళీ కుదుట పడేలా చేయాలంటే ఏం చేయాలయ్యా? అతనికి ఎదురేగి ప్రణతి చేసేనేని. ఈ పిల్లాడు కానీ ఈ అమ్మాయి కానీ ఆ పెద్దవాడు 60-70 ఏళ్ళవాడు రాగానే లేచి నిలబడి అమ్మా నమస్కారం రండి తప్పకుండా అని ప్రణతి చేసి వినయంగా నమస్కారం చేస్తే పాదున బడియవి తొంటి ఎట్ల నిలుచు దురిత దూరా. పాపకర్మల జోలికి పోకుండా జీవితాన్ని గడిపిన ఓ దురిత దూర ధర్మరాజా, ఒక మాట చెబుతున్నానయ్యా, గుర్తుపెట్టుకో. లోకం మేలుకోరి నీ రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలి కాబట్టి ఒక్క మాట చెబుతున్నానయ్యా. పెద్దవాళ్ళు రాగానే పిల్లలు లేచి నిలబడకపోతే వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది, ఆరోగ్యానికి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళలో ప్రాణాలు అప్రయత్నంగా లేచిపోతాయి, పైకి లేస్తూ ఉంటాయి. అనారోగ్యాలకు కారణం అవుతాయి. దాన్నే మనవాడు సెంటిమెంట్ పెట్టి ఆయుక్షేణం అన్నారు. మరి అనారోగ్యం వస్తే ఆయుక్షేణం కాదా? మన నమ్మకాల వెనకాలంతా శాస్త్రీయమైన కోణం ఉందంటే దాన్ని తెలుసుకోవాలి. పిచ్చి నమ్మకాలు కావు. కొన్ని పిచ్చి నమ్మకాలు ఉంటే వదిలేస్తాను, దానికేముంది. తుంటి ఎట్లా నేను ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే అందుకని అర్థమైపోయింది కదా. కుమార శతకంలో చెప్పింది పొరపాటు కాదు. ఇంకొక మాట, ఆచార్యు నాకెదిరింపకు ప్రోచన విభు నింద సేయబోవకు కార్యాలోచనములొంటి సేయకుము ఆచారము విడువబోకుమయ్య కుమారా. పిల్లలకి 9వ ఏట నుంచి 8వ ఏట నుంచి నేర్పాల్సింది ఏమిటో తెలుసా? వీళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పేలిపోవాలి వెంటనే. టీచర్ గురించి చెప్పొద్దని. మీకు నచ్చకపోవచ్చు. విద్యా వ్యవస్థ బాగుండాలన్నా, పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం. టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివ్వద్దు, అసలు చెప్పద్దు. నోరు మూసుకొని చదువు అంతే. ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్ ఉంటే వేరే విషయం, అది మనం వెళ్తాం. సరేరా నేను చూస్తానులే చెప్పి మనం వెళ్ళి అడగాలి. వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు. వీళ్ళ ముందు టీచర్ని నిలబెట్టి మాట్లాడకూడదు. వీళ్ళు జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే, శుభ్రంగా తల్లో తండ్రో అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ నిలబెట్టడం. టీచర్ పిలవండి, కొట్టడానికి డబ్బులు కట్టాం. ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం మీకు అందరికీ, నమస్కారం. 6వ తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి 2వ చెంప ఆయన పగల కొట్టాడు. ఇంటికి వచ్చి చెబుతున్నావా కొడతాడు. తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అటువంటి. టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు. ఇది శతకం. నచ్చదు ఇవాళ, అసలే నచ్చదు చాలా మందికి. ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళే ఖచ్చితంగా. మనం వీడికి నేర్పాలని పిల్లడికి ఖచ్చితంగా, మన పిల్లడితే తప్పది. ఆచార్యునికి ఎదిరింపకు, టీచర్కి ఎదురు చెప్పదు, లేదా వ్యవస్థ నడవదండి. ప్రోచన విభు నింద సేయబోవకు. మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, పిల్లలు ఇచ్చిన వాళ్ళు, మన జీవితాన్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళ
వాళ్ళని ఎప్పుడూ ఈ కౌమార వయస్సులో ఉన్నప్పుడే పిల్లలకు అలవాటు చేయాలి. తిట్టకూడదు, నిందించకూడదు. మనం ఒక కంపెనీలో మానేసినా సరే కంపెనీని నిందించద్దు. నీకు ఇష్టం లేదు మానేసాం అంతే. కంపెనీ మీద దుష్ప్రచారం చేయొద్దు. ఎందుకంటే ఇంతకాలం అన్నం పెట్టింది ఆ కంపెనీ. పూర్వం కిరాణా కొట్లో ఒక గుమాస్తా ఉంటే ఆ గుమాస్తా ఎంతసేపు ఆ షావుకారు గారిని నమ్ముకుని కూర్చునేవాడు. ఆయన కూడా వీళ్ళ ఇంట్లో పెళ్లి పేరంతో ఏ వచ్చినా ఆయన చూసేవాడు. 100 ఏళ్ళు అక్కడే పనిచేసేవాడు. ఈయన ఏమి ఇచ్చాడో జీతం, ఆయన ఏం తీసుకున్నాడో వాడిద్దరికే తెలుసు. ఇవాళ 10,000 ఎక్కువ వస్తాయంటే కంపెనీ మారిపోతారు. అందుకే వాడు కూడా ఏం నేర్చుకున్నారో శుభ్రంగా తీసి పారేస్తున్నారు. ఈ మధ్యనే జరిగింది కదా, నడుస్తుంది కదా సాఫ్ట్వేర్ సంక్షోభం. అమెజాన్ వాళ్ళు, ట్విట్టర్ వాళ్ళు అన్నీ మొత్తం శుభ్రంగా లాగేశారు. ఎందుకని? ఉద్యోగుల మీద యజమానులకి నమ్మకం లేదు, యజమానుల మీద ఉద్యోగులకు గౌరవం లేదు. ఇప్పుడు ఇంత చేసి ఇన్ని యాత్రలో పడి ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో మకాం పెట్టి చదివించి చేసిందంతా ఏమైందంటే ఉద్యోగపు ఆందోళన. ఉంటుందో లేదో తెలియదు. ఏ ఉద్యోగులు అడిగినా నీ ప్యాకేజీ ఎంత అంటే 40 lakhs అంటాడు. అంటే నెలకు 3 lakhs పైనే. కానీ ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే 3 years 2 years. ఇప్పుడు ఎన్ని lakhs అయితే ఎవరికి కావాలండి? ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం రిటైర్ అయ్యే వరకు అదే ఉద్యోగం, గొడవ లేదు. ఇవాళ జీతం ఎక్కువ ఉండగానే సరిపోయిందా? ఉద్యోగం శాశ్వతం కావద్దా? అసలు ఉద్యోగం శాశ్వతం అనే భావన భర్తలో భార్యలో ఉంటే సంసారం బాగుంటుందండి. అమ్మాయ పర్వాలేదు, మనకు ఉద్యోగం ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలవకపోతే ఇంకెలా ఉంటాం? అందుకే చెబుతున్నాడు, ప్రోచన విభుని ఎంత చేయబోవకు. నిన్ను పోషించే రాజు అంటే పరిపాలకుని, లేకపోతే ఉద్యోగం ఇచ్చిన వాడిని, జీవితాన్ని నిలబెట్టిన వాడిని, పిల్లనిచ్చిన మావగారిని ఎప్పుడూ తిట్టద్దు. ఆ అమ్మాయి ఇంట్లోకి రాబట్టే మనం ఇక్కడ కాపురం జరుగుతుంది, సుఖంగా ఉన్నాం. మావగారిని ఎలా తిడతామండి? మావగారు తండ్రి ఇద్దరు సమానమే. మావగారు అంటే మావగారినే మాట్లాడు, నీ బాబు అనకూడదు. ఇక్కడ బాబీడు ఇక్కడ. మనకేమో తండ్రి, వారికేమో బాబా. ఎంతసేపు డబ్బులు ఏమి ఇచ్చాడు ఏమి లేదు, ఇస్తే గొప్ప, లేకపోతే తిట్టడమే. ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఇక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అడుగుతుందా? ప్రోచన విభుని ఎంత చేయబోవు. ఇంకో మాట ఇవాళ యువతరానికి బాగా నేర్పాలండి, బాగుండాలంటే కార్యాలోచనము ఒంటి సేయకు. ఎప్పుడు వాళ్ళని ఒంటరిగా కూర్చుని ఉద్యోగం గురించి, సంసార సమస్యల గురించి ఆలోచించమని చెప్పకండి, ఆలోచించే అవకాశం ఇయ్యకండి. దయచేసి అటువంటి సమస్యలో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి, అవసరమైతే పక్కనే పడుకోవాలి. నీకేమన్నా నాకు చెప్పు, నేను చెప్తా. ఏమిటి ఇలాంటివన్నీ బోర్డు వస్తాయి, తట్టుకోవాలి. చేత ప్రమాదం ఏమిటో తెలుసా? ఏ అర్ధరాత్రో అయిపోతుంది, తెల్లారేసరికి వార్త వింటాం. ఇవాళ అలాగే ఉంది పరిస్థితి. ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారండి. తిళ్ళు అలాగే ఉన్నాయి, ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి. మన అనారోగ్యాలకి 2 కారణాలు, తిళ్ళు, ఒత్తిళ్ళు. ఇంకా 2 కారణాలతో చేయవచ్చు. నాకు నిలవబెట్టిన తిండి ఒక కారణం, నిలబెట్టుకోలేని మనస్సు ఒక కారణం. ఈ 2 కారణాలు. నిలవబెట్టిన తిండి అన్నీ ఫ్రిడ్జ్లో తీసుకోవడం, డేట్ వేసుకోవడం, తినడం, డేట్ వేసుకోవడం, తినడం. అది ఎప్పటిదో తెలియదు. అది ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాడు శ్రీరాముడు పెళ్లిలో చేసిన పదార్థం అది. జనక మహారాజు ఇంట్లో ఉండే అది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో తీసాం. ఏనాటి జనకుడు అంతే, ఇక్కడ ఉన్న జనకుడు జనని గోవింద అది తింటే. అలా మనం వారం రోజులది, 10 రోజులది, 3 రోజులది, 4 రోజులది లెక్కలేదు కానీ తింటూనే ఉన్నాం. పచ్చళ్ళు కూడా మనుషుల్ని ఇంకా అందులో పెట్టట్లేదు. అంత పెద్ద ఫ్రిడ్జ్లు రా. కోపం వచ్చిన ఒకటి కూడా అందులో భారత్ గొడవ వదిలిపోతుంది. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, చల్లగా ఉంటాడు పైగా హాయిగా. మన ప్రాణానికి మన ఫ్రిడ్జ్లు సరిపోవాలి. డబుల్ డోర్ అమెరికా ఫ్రిడ్జ్లు వచ్చాయి. గదంతా ఫ్రిడ్జే, మొత్తం అన్నీ అందులో తోసేయడమే. తరగడాలో దుప్పట్లు కూడా బయట పెట్టారు, అవి కూడా తోసిస్తే సరిపోతుంది. ఇదే ఈ నిలవబెట్టిన తిండి. దీనివల్ల ఏమవుతుందండి? గజగజలాడే తిండి. వీడు గజగజలాడుతూనే ఉన్నాడు. నిలబెట్టలేని మనస్సు. తిండి ఏమో నిలబెట్టాం, మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం. ఇదే కారణం. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా, ఆచార్యుల గెదిరింపకు, ప్రోచన విభు నిందసేయబోవకు, కార్యాలోచనము రొంటి సేయుకు. వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఒంటరిగా కూర్చొని ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్న తండ్రి గారి పక్కకి వెళ్ళిపోవాలి. ఏమిటమ్మా ఏమైందే నాకు చెప్పవే అని చూసా. అవసరమైతే ఫోన్ చూడాలి. చూడొద్దు అంటే చూస్తానని చెప్పాలి, ఖచ్చితంగా చూస్తానని చెప్పాలి. తాళం వాళ్ళనే తీయమనాలి. అందులో వాట్సాప్, ఫేస్బుక్లు సమస్తం చూడాలి. అప్పుడే అన్నీ బయటపడతాయి. దానికి పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకి ఇండివిజువాలిటీ అని మూతి తిప్పకూడదు. ఇక్కడ ఇండివిజువాలిటీ అని నాశనం అయిపోతుంది. ఇక్కడ
ఇండివిజువాలిటీకి ఒక వయస్సు ఉంది, 30 ఏళ్ళు దాటాలి కనీసం. అక్కడ 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఇండివిజువాలిటీ పనికిరాదు. దాని పేరే ఇండివిజువాలిటీ, విడదీయద్దనే అర్థం అక్కడ. డివిజువాలిటీ అంటే డివైడ్, విడదీయడం. ఇండివిజువాలిటీ విడదీయద్దు, మీలో ఒక భాగంగా చూడండి. విడిగా ఉండడం ఇండివిజువాలిటీ కాదు, కలిసి ఉండడమే ఇండివిజువాలిటీ. నిజంగా ఇంగ్లీష్ అర్థమైనా తెలుస్తుంది అన్నమాట. ఇండివిజువాలిటీ ఇండివిజువల్ కోరుకోవడానికి వీళ్ళు నలుగురితో కలిసే ఉండాలి. అయితే పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి, ఏమంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏ అలవాటుకు వస్తున్నాయో తెలియదు. హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్ ఏం కర్మ, అక్కడికి వ్యాపించే ఆంధ్ర అంతా అవే ఉన్నాయి. ఇంకా పట్టుకోలేకపోతున్నారు అక్కడ. అందుకని ఎప్పుడో 160 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు పనికొస్తుంది కదా. డ్రగ్స్ విషయానికి వస్తే వాడితో తలిపేసుకుని ఏవో సేవిస్తుంటే మనం కూర్చోవడం ఏంటండి. ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి, అరగంటకు ఒకసారి పెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, తప్పదు, తిట్టుకున్నా మంచిది. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు, కనీసం 16-18 ఏళ్ళు దాటే వరకు చూడాల్సిందే. అదే కౌమారం అంటే. అందుకే కుమార శతకం. కార్యాలోచనములొంటి సేయకు ఆచారము విడువబోకుమయ్య కుమారా. ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టకుండా కాస్త బలవంతంగానైనా చేయించాలి. ముందు స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెడుతుంటే, తల్లి పెడుతుంటే పిల్లలు అక్కడ వచ్చి నిలబడమని చెప్పాలి. 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, రా దేవుడు నీకు అన్ని బాగా మంచి మార్కులు వచ్చేలా చేస్తాడు, బాగా శుభం జరుగుతుందా, ఇక్కడ నిలబడి ఆ దీపం చూడు ఎంత బాగుందో, మీ నాన్న నీ కోసం ఇత్తడిది కొన్నారు మంచిది, ఎంత బాగుంది చూడ, 5 దీపాలు ఉన్నాయి, 5 వెలిగిస్తే ఎంత బాగుంటుంది, కార్తీక మాసం పుణ్యం కూడా. ఇలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళు అక్కడ నిలబెట్టాలి. కనీసం ఏడాదికి 1 మాసమైనా వెళ్ళి 5ంటికి నిద్ర లేవడం, స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం నేర్పితే తర్వాత బాగుపడతా. ఎందుకంటే ఆచారం అంటే ఏమిటి? నా కులం కులమిత్యాహు ఆచార కులమిచ్యతే. భారతంలోనే చెబుతాడు వ్యాసుడు అన్నమాట. నా కులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే. ఆచారరహితో రాజన్ ఆచారరహితో రాజన్ నేగనాముత్ర విందతి. కులాచారాలు అంటాయా? ప్రత్యేకం కులం కుల సంఘం వల్ల ఉపయోగం ఏం లేదయ్యా. కులాచారాలు పాటించినప్పుడు కులం ఎందుకు అని. ఒక కులానికి ఒక ఆచారం ఉంది కదా, ఆచార సంప్రదాయాన్ని బట్టే కదా ఇవాటికి మనం వివాహ సంబంధాలు చేయాలంటే మన కులంలో ఎందుకు చూస్తామండి? ఆచార సంప్రదాయాల గురించే. లేదా అన్ని మార్పులు వచ్చేస్తాయి. మా కులంలో ఇలా ఉండదంటారు, అమ్మాయితో కులం అబ్బాయితో కులం, గొడవలు మొదలైపోతాయి అక్కడ నుంచి ఈ అత్తగారు ఆ అత్తగారు, ఈ మామగారు ఆ మామగారు, ఓ శనయోరమయోర్మధ్యేరథం స్థాపయమేత్యుత గాంధీ వంశం సుదేహస్థాత్వ చేయు పరిదక్ష్యతే. అయిపోయింది ఇక్కడ. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః పౌండ్రం దధౌ ప్రతాపవాన్. వీరు శంఖం పూరించారు, వారో శంఖం పూరించారు, కోర్టుకు వెళ్ళారు గొడవకి. ఆచారాల్లో తేడా వచ్చే. అదే మన వర్గాల్లోనే చేసుకోగలిగితే అన్ని వర్గాలు కలిసి ఉండొచ్చండి. పెళ్ళిళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. కలిసి ఉండొచ్చు హాయిగా. కులాంతర వివాహాలు అయితేనే కలిసి ఉంటారని ఎక్కడ నిరూపణ కాలేదు. దానికి అంత ప్రాధాన్యత ఏదో గొప్ప అభ్యుదయం కింద చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకుంటారు, కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు. ఎవరు చెప్తారు దానికి? మనుషుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే, కులం అంటే ఆచారం అంటే ఏమిటయ్యా? ఏమి శుభ్రత లేనప్పుడు ఆచారాలు పాటించడం. మీకు కులం దేనికి? ఊరికే కార్తీక మాసంలో వనభోజనం చేయడానికి మా కులం మీ కులం అని పక్కన కూర్చొని భోజనం చేయడానికి కులం ఎందుకండి? పని లేకుండా. ఇక్కడే మనం ఏది నిజమైన కులమో ఏది ఆచారమో తెలుసుకోవాలి. అందుకే భారతంలో చెబుతున్నాడు, ఆచారరహితో రాజన్నే ఘనాముత్ర విందతి. ఆచారాన్ని విడిచిపెట్టిన వాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖంగా ఉండడు అని. అలాంటిది నేర్పగలగాలి.